రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రా సత్యనారాయణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా బీసీ రిజర్వేషన్ల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల శాతం పెంచకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వము జనాభా లెక్కలు తీయకుండా బీసీ రిజర్వేషన్లు పెట్టకుండా ఎన్నికలు జరుపుతామంటే తమ గోతిని తాము దోవుకోవడమేనని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఈ అసంతృప్తి బీసీలో చాలా ఉంది. బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 20కి తగ్గించారని 50 పెంచాలి, 42కి పెంచుతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయితే ఇదిగో అదిగో పెంచుతున్నామంటారు, జనాభా లెక్కలు తీస్తున్నామంటారు, బడ్జెట్ ఇచ్చినామంటారు, ఎన్నో కథలు చెప్పుకుంటా ఊదల కొట్టుకుంటా ఈరోజు అసలుకే పెంచకుండానే ఎన్నికలకు పోదామని ఎన్నో సాకులు వెతుకుతున్నారు. సాకులు వెతుకుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు రావని, లేట్ అయితే ఇబ్బందులు ఉన్నాయని ఇవన్నీ చెప్పుకుంటా కథలు పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి బీసీలోకి వచ్చిందా? ముఖ్యమంత్రి పదవులు మీరే, మంత్రి పదవులు మీరే, ఐఏఎస్ ఆఫీసర్లు మీరే, మొత్తం చైర్మన్లు మీరే. మేము సర్పంచులు కూడా కావద్దా? ఎందుకు ఇంత ఈర్ష్య ద్వేషాలు మీకు? అందుకే వెంటనే మీ వైఖరి మార్చుకొని సర్పంచులు సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచకపోతే గ్రామాలలో యుద్ధం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఎట్లా అడుగు పెడతారు ఊళ్ళలోనో చూస్తామని చెప్తున్నాం. బీసీల నాయకత్వాన్ని అణచివేయడానికి కుట్రల భాగంగానే రిజర్వేషన్లు పెంచకుండా చేస్తుంటారు. ఈ చాణక్య నీతి, శకుని నీతి ఇవన్నీ బంద్ చేసి మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. పెంచకపోతే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత. మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి విధంగా ఆర్టికల్ 340 ప్రకారము బీసీలకు జనాభా దామాషా ప్రకారము అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ కావాలనేటువంటి డిమాండ్ తోటి ఏదైతే ఉద్యమాలు చేస్తున్నామో ఆ ఉద్యమాలకు ఒక్క మలుపు కారణంగా కొరగానటువంటి డిమాండ్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.